విశ్వేశ్వరయ్యకు ఏమాత్రం శ్రమ కలగకుండా తీసుకువచ్చి మంచి నర్సింగ్ హోంలో చేర్చి వెంటనే చక్కటి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ఆయన బాధ 2, 3 గంటల్లో తగ్గిపోయి ఆ రాత్రి చక్కగా నిద్రపోయాడు కానీ, ఉదయం మేలుకొని ఇక్కడున్నంత వరకు తనేం తీసుకోనని భీష్మించుకోవడంతో చిక్కు వచ్చి పడింది. డాక్టరేమో ఆయన్ని ఎక్కడికి కదిలించడానికి వీల్లేదంటాడు. మహాలక్ష్మి కూడా నిన్నట్నుంచి ఏం తీసుకోలేదు. తమ ఇంటికి వచ్చి స్నానభోజనాలు పూర్తి చేసుకోవచ్చని చెప్పాడు అజిత్. ఆయనేమంటారో, ఆయన లేచాక అడిగి వెళ్ళమంటే వస్తానాయనా అంది మహాలక్ష్మి. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళుగాని నేను మాత్రం ఇక్కడ ఏం తీసుకోను అంది మహాలక్ష్మి. పళ్ళు, పాలు తీసుకోవడానికి ఏమిటి తప్పండి? స్నానం, సంధ్యావందనం లేకుండా నేను మాత్రం ఇక్కడ ఏం తీసుకోను అన్నాడు విశ్వేశ్వరయ్య. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అవి కొంచెం సడలించుకుంటే ఏం? మరీ ఇంత చాదాస్తానికి పోతే ఎలా? ప్రాణం కంటే ఎక్కువ ఆచారాలా? కాలు చేతులు స్వాధీనం తప్పి అపస్మరకంలో ఏం పడలేదు కదా! ఇప్పుడు మీరు స్నానం చెయ్యాలంటే ఎక్కడ కుదురుతుంది? మీ మొండితనం కాకపోతే? ఇప్పుడు స్నానం చేస్తానని అన్నానా చెప్పు? ఇంకేమిటి మీరనేది? స్నానం చెయ్యందే పూజ కాదు. పూజ కానిది గంగ ముట్టరు. ఆ సంగతి నేను ఊరి దగ్గరే చెప్పాను. అయ్యో రామా! మహాలక్ష్మి నెత్తి చేతులతో పట్టుకుంది. బాబూ! నీకు చేతులు జోడిస్తాను. ఏమనుకోకు. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి మా ఊళ్ళో పడెయ్. నా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. ఊరికి వెళ్ళాలంటే మరీ ఎక్కువ శ్రమ కాగలదు. నేను డాక్టర్నడిగి పర్మిషన్ తీసుకుంటాను. మా ఇంటికి వచ్చేట్టయితే అక్కడ మీకు ఏ శ్రమ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. పూర్తి ఆరోగ్యం చిక్కాకే మీరు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అన్నాడు అజిత్. నీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు. వెళ్తే మా ఇంటికి వెళ్ళాలి నేను. లేదా ఇక్కడే ఉంటాను అన్నాడు విశ్వేశ్వరయ్య. మీ చెల్లెలి జీవితం నాశనం కావడానికి కారణమైన వాడి కొడుకునని ఎట్టి పరిస్థితిలోనూ మీరు మర్చిపోలేరు కదూ? ఛిఛి! అలా అనుకుంటే ఇంతవరకు నీ సాయం ఎందుకు తీసుకుంటాం? అయితే మా ఇంటికి రావడానికి ఏమిటి అభ్యంతరం? ఎందుకో ఒక్కసారి త్యాజించిన వస్తువును, త్యాజించిన మనిషిని మళ్ళీ మావి అనుకోవడం నా మనసుకు సరిపడని సంగతి. ఆ విషయమై ఇప్పుడు తార్కం అనవసరం. నేనిక్కడ ఆహారం పుచ్చుకోకపోవడం వల్ల నిన్ను, నా భార్యను బాధపెట్టిన వాణ్ణే అవుతాను. కాబట్టి నన్ను మా ఊరికి తిరిగి తీసుకెళ్ళు. నీ దయ వల్ల ఇప్పుడు నాకు చాలా కులాసాగా అనిపిస్తుంది కూడా. డాక్టర్ గారిని ఏవైనా మందులు రాసివ్వమను. ఇంజెక్షన్స్ రాస్తే మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఇస్తాడు. తీసుకుంటాను. ఎలా తీసుకువచ్చాడో అలా తీసుకువెళ్ళడం ఉత్తమం అనిపించింది అజిత్‌కు. ఇలాంటి మంకుపట్టు మనుషులు ఎదుటి వాళ్ళను బాధపెట్టడం తప్పితే అర్థం చేసుకోవడానికి ఎంతమాత్రం ప్రయత్నించరు. ఊరికి వెళ్తే తప్ప ఆయన ఆహారం ముట్టుకోడన్నాడని తెలిసి డాక్టర్ గారు విస్మయం చెందారు. చిరాకు పడ్డారు కూడా. ఈ కాలంలో కూడా ఇంత చాదస్తవాలున్నారా? ప్రాణం కంటే ఆచారమే ముఖ్యమనుకునే వాళ్ళు ఒట్టి చాదస్తుల్లా ఉన్నట్టున్నాడు. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వండి. ఇంకేం చేస్తాం? ఆయనే అనుభవిస్తాడు మరి. కోపంతో దండకం చదువుతూనే ప్రిస్క్రిప్షన్ రాశారు. కారు అబిడ్స్‌లో ఆపి అజిత్ మందులు ఖరీదు చేయడం చూసి మహాలక్ష్మి డబ్బులు తీసిచ్చింది. 2 గంటల తర్వాత ఊళ్ళో ప్రవేశించింది కారు. విశ్వేశ్వరయ్య భార్య చేతి ఆసరతో దిగి ఇంట్లోకి వెళ్తూ ఇంట్లోకి రా అజిత్ అన్నాడు. పనుంది. నేను త్వరగా వెళ్ళిపోవాలి. మరోసారి వస్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కారు స్టార్ట్ చేశాడు అజిత్. ఆ అబ్బాయికి బాగా కోపం వచ్చినట్టుంది. ఏం చెయ్యను? మొదట్నుండి వచ్చిన ఆచారాలను మార్చుకోలేను అని ఆయన అనడం వినిపించింది వస్తుంటే.
వారం రోజులు గడిచాయి. ఒకరోజు పని మీద హిమాయత్ నగర్‌కి వెళ్లి వస్తున్న అజిత్‌కు నీరజ కనిపించింది. బస్ స్టాప్‌లో నిలబడి, "బాగున్నారా? మీ స్నేహితురాలేది? వాళ్ళ నాన్నగారు పోయారు. తెలీదా? అరే! ఎప్పుడు? మీరు వదిలిపెట్టి వెళ్ళిన మరో రోజే. మళ్ళీ గుండెలో నొప్పి వచ్చింది. పోయారు. డాక్టరు అందుకనే చెప్పాడు. ఆయన్ని ఎక్కడికి కదపడానికి వీల్లేదని. మొండిగా పట్టుబట్టి వెళ్ళాడు. మీకు ఎవరు జాబు రాయలేదన్నమాట. ఎవరు రాస్తారు? రాసేంత సన్నిహితుడినా? సన్నిహితులు కాకపోయినా మీరు ఆయన కోసం ఎంత చేశారు? ఆయన్ని బలవంతంగా హాస్పిటల్‌లో అలాగే ఉంచాల్సింది. అలాగే ఉంచితే ఏం తినకుండా చచ్చేవాడు. ఆయనకి నచ్చజెప్పడానికి నేనింకా ప్రయత్నించాల్సింది. ఆయనకే కాదు, ఆ కుటుంబంలో ఏ మనిషికి నచ్చజెప్పగల వాళ్ళింకా పుట్టలేదనుకుంటాను. తమకు తెలిసిందే వేదం. ఎవరి మాట వినరు వాళ్ళు. మీ నాయనమ్మ గారు ఎలా ఉన్నారు? పర్వాలేదిప్పుడు. ఒక మనిషి సాయంతో నడవగలుగుతుంది. తన పనులు తను చేసుకోగలుగుతుంది. అయినా ఆవిడ కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టాను. రండి మా ఇంటికి. ఆవిడ్ని చూసి రావచ్చు. మా ఇంటి దగ్గర మీరు కార్‌లో డ్రాప్ చెయ్యనని చెప్తే వస్తాను అని నవ్వింది నీరజ. అఖిల లేదుగా? మా పిన్ని మంచిది కాదు. ఆవిడ వేవేవో అర్థాలు తీస్తుంది. ఆమె కోసం కార్ డోర్ తీసి ఆమె ఎక్కాక వేశాడు అజిత్. ఈ దేశంలో ఆడపిల్లకి ఒకర్ని చూసి ఒకరు చదువులు చెప్పిస్తున్నారే గాని, చదువుకున్న అమ్మాయికి కావాల్సిన స్వేచ్ఛ మాత్రం ఇవ్వడం లేదు తల్లిదండ్రులు, బంధువులు. మీరు చేసే పనిలో తప్పు లేనప్పుడు అవతలి మనిషికి ఎందుకు భయపడాలి? చెప్పండి. ఆడపిల్లను పరాయి ఊరు పంపించి చదివించటమే గొప్ప అభ్యుదయం. మా ఇంట్లో అయినా, అఖిల వాళ్ళింట్లో అయినా. మా పిన్ని 1000 కళ్ళతో చూసుకుంటుందని ధైర్యం. వాళ్ళ నమ్మకాన్ని వెయ్యింతలు చేసి చూపుతుంది మా పిన్ని. నేను మొన్నటిలా మీ కార్‌లో ఇంటి దగ్గర దిగితే ఆవిడ తప్పుగా ఏవో అర్థాలు తీస్తుంది. అవి మా వాళ్ళ దాకా వెళ్తే అవి వెయ్యంతలుగా మారిపోతాయి. ఎందుకొచ్చిన బాధ? ఆ బాధ పంచుకోవడానికి అఖిల కూడా లేదిప్పుడు. సరే, ఇంకెప్పుడు నా కార్‌లో మిమ్మల్ని ఇంటి దగ్గర ఎప్పుడు డ్రాప్ చెయ్యనులెండి. వాళ్ళు వెళ్ళేసరికి యశోదమ్మ మంచం మీద పడుకొని ఉంది. నీరజను చూసి ఆవిడ చాలా సంతోషపడింది. కుశల ప్రశ్నలు వేసింది. మా వాడు చెప్పాడు. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నువ్వు, అఖిల వచ్చి చూసారంట కదా! అవునండి. మీకప్పుడు మనుషుల మీద స్మరకం లేదు. అవునమ్మా! నా మనవడు నన్ను కాంతిరెప్పలా చూసుకున్నాడు. నన్ను మళ్ళీ మనుషుల్లో పడేశాడు. కాలు, చెయ్యి నా స్వాధీనంలోకి వచ్చేటట్టు చేశాడు. మా మామగారు, మా తాతగారు పక్షవాతం వచ్చిపోయారు. కాలు, చెయ్యి పడిపోయి సంవత్సరాల తరబడి మంచంలో తీసుకొని చచ్చారు. అలా పరాదినం కాకుండా మంచి మందులింపించి పోయిన కాలు, చెయ్యి తిరిగి వచ్చేటట్టు చేశాడు. నా కోసం ఎంత శ్రమ పడ్డాడని? కడుపున పుట్టినవాడు తనకేమి పట్టనట్టుగా వెళ్ళిపోతే వీడు, వీడు నా శేష జీవితం సుఖంగా గడిచిపోవాలని ప్రాకులాడుతున్నాడు. ఆవిడ గొంతు గాద్గతికమై కళ్ళు చెమ్మగిల్లాయి. నా కొడుకు నుండి నేను ఏమేం కోరి పొందలేదో అవన్నీ ఇప్పుడు వీడిస్తున్నాడు. అలాంటి కొడుకునిచ్చి బాధపెట్టిన దేవుడు ఇలాంటి మనవణ్ణిచ్చి సంతోషపెడుతున్నాడన్నమాట. నిజమే. నూటికో కోటికో ఉండే మణిలాంటివాడు నా మనవడు. వాడిని చూస్తే మీ అఖిలకి పడదంటగా? అంటరాని వాడిని చూసినట్టుగా చూస్తుందంటగా? కులంతో తను బ్రాహ్మణి అయితే గుణంలో వీడు బ్రాహ్మణుడు. తనకంటే గొప్పవాడని గ్రహించే రోజు రాకుండా ఉంటుందా? ఆ రోజు తప్పకుండా రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను బామ్మగారు. ఆ రోజు నేనెంత బాధపడ్డానంటే అప్పటికప్పుడు అఖిల కాళ్ళు చేతులు కట్టి
అజిత్ బాబు కాళ్ళ ముందు పడేసి క్షమాపణ చెప్పించాలనిపించింది. కానీ మృగాల చేత మనం కావాలనుకున్న పని చేయించలేం కదా! సరిగ్గా చెప్పావమ్మా! సరిగ్గా ఈ పిల్లలాగే ఉండేది దీని మేనత్త. అంటే నా కోడలు, మేనకోడలు. మగవాళ్ళకి 1,00,000 అలవాట్లుంటాయని నేనెంత నచ్చచెప్పానో. ఎవ్వరు చెప్పినా వినలేదు. కాపురం వదులుకుంది. ఇప్పుడు చూడు అన్యాయమైందెవరు? తనే కదా! లక్షణంగా వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ముచ్చటగా 2 పిల్లలు. ముచ్చటైన సంసారం. ఈ ముచ్చటైన పిల్లల్ని, ముచ్చటైన సంసారాన్ని ఒక పక్క, తన ఆత్మగౌరవాన్ని ఒక పక్క పెట్టి చూస్తే ఆత్మగౌరవం వైపే మొగ్గుతుంది త్రిపుర సుందరిగారు. అంత ఆత్మగౌరవం పోగొట్టుకునేది ఏముంటుందమ్మా? అవతల ఇంకో ఆడది ఏ ఆత్మగౌరవం పోగొట్టకుండానే కాపురం చేయడం లేదు? దీనికి నేనొప్పుకోను బామ్మగారు. ఆవిడ జన్మ సంస్కారం వేరు. ఈమె జనం సంస్కారం వేరు. శుద్ధ ఆచారవంతుల ఇంట పుట్టి, పెరిగి విలక్షణమైన అలవాట్లలో జీవితం నియబంధం చేసుకున్న మనిషి ఈమె. అజిత్ బాబు తల్లిగారు పాశ్చాత్య సంస్కృతి జీర్ణించుకున్న వాళ్ళింట్లో పుట్టి పెరిగిన యువతి. త్రాగడం, తినడం, ఆడ మగ భేదం లేకుండా వ్యవహరించడం ఇవన్నీ చాలా సహజమైన విషయాలామెకు. ఆత్మగౌరవమన్న ప్రసక్తే వచ్చి ఉండదామెకు. బాల్య వివాహాలు ఎంతచేతో చెప్పడానికి మీ కొడుకు పెళ్ళే చక్కటి ఉదాహరణ. ఎదగని పిల్లల్ని పట్టుకొని పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఎదిగాక ఒకరిది ఒకరికి సరిపడక ఎంత అనార్థం దారి చూపుతుందో చూశారు కదా! అయినా మీ పుట్టింట్లో రజస్వల కాకముందే పెళ్ళిళ్ళు చేసేసే ఆచారం మాత్రం పోలేదు. అఖిల మాత్రం అదృష్టవశాత్తు వెంట్రుకవాసిలో తప్పించుకుంది. తరతరాలుగా ఆ ఇంటి ఆడపిల్లల జీవితాలకి విరుద్ధంగా నడుస్తుంది అఖిల జీవితం. ఆ వంశంలో ఏ ఆడపిల్ల పరాయి ఊరు వచ్చి డిగ్రీ చదువు చదవలేదు. ఇక ముందు కూడా ఆ పిల్ల జీవితం భిన్నంగా నడవాలనే నా కోరిక.